హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఐఏసీఈ బ్రహ్మాస్త్ర ఇంగ్లీష్లో ఒక్క మార్కు కూడా పోకుండా మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడం ఎలా? ఈ ప్రోగ్రాంలో భాగంగా ఎర్రర్ లొకేషన్ 10 ఎపిసోడ్స్ చూస్తున్నాం. పారాజంబుల్డ్ ఇప్పటి వరకు 3 ఎపిసోడ్స్ కంప్లీట్ అయి ఉన్నాయి. వీఆర్ ఇన్ ద 4th ఎపిసోడ్. ఎస్, పారాజంబుల్డ్ ఇష్టపడితే చాలా ఈజీగా వచ్చేది. పారాజంబుల్డ్ చేసేటప్పుడు ఎక్కువగా మనం చూసిన పాయింట్, ఒక ఆన్సర్ రీచ్ అవ్వడానికి మనం ఎంచుకున్న కీవర్డ్స్ ఏంటి, పాత్ ఏంటి, ఏ విధంగా రీచ్ అయ్యామని. సో ఈ డే 4th డే పారాజంబుల్లో మరిన్ని పారాజంబుల్ చేయడానికి ప్రయత్నిద్దాం. ప్రతి పారాజంబుల్లో కూడా పాత్ ఏంటో తెలుసుకోండి, ఈజీగా వర్కౌట్ చేయొచ్చు. రండి చూద్దాం. ద ఫస్ట్ వన్ ఆఫ్ డే 4 పారాజంబుల్. Now please go through that. Day 4 parajumbled. The scientists wanted to see. చదువుకోండి ఒక్కసారి చూడండి. Whether the machine, which machine? Whether the machine అంటున్నాడు, అది ఏ మెషిన్ అయి ఉండొచ్చు? Yes. Whether the machine, which machine, that took years to create could consistently spray the right side salt aerosols through the open air outside of a lab. The scientist wanted to see, ఏదో సైంటిస్ట్ ట్రై చేస్తున్నారట చూద్దామని. Whether the machine that took years to create could consistently spray the right size అని చూస్తున్నారు. ఆ మెషిన్ ఏంటో మనకు తెలియదు. If it works, అది కూడా ఫస్ట్ వన్ కాదు. ఇట్ వాజ్ ద ఫస్ట్ అవుట్డోర్ టెస్ట్, ఇది కూడా ఫస్ట్ వన్ కాదు. ఎ ఫ్యూ సెకండ్స్ లేటర్, ఇది కూడా ఫస్ట్ వన్ కాదు. ఎ ఫైన్ మిస్ట్ ఆఫ్ టినీ ఎరోసోల్ పార్టికల్స్ షాట్ ఫ్రమ్ ఇట్స్ మౌత్, ఇది కూడా ఫస్ట్ వన్ కాదు. ఇప్పుడు చూడండి, విచ్ వన్ ఈస్ ద ఫస్ట్ వన్? Yes, you are right. Come on. A little, ఎప్పుడది? A little before 9 a.m. on Tuesday, an engineer named Matthew Galilee crouched on the deck of a decommissioned aircraft carrier in San Francisco Bay, pulled on a pair of ear protectors and flipped a switch. A little before 9 a.m. దాని తర్వాత టైం ఎక్కడైనా ఇచ్చాడేమో చెక్ చేయండి. దాని తర్వాత టైం ఎక్కడ ఇచ్చాడయ్యా అంటే ఎ ఫ్యూ సెకండ్స్ లేటర్ దగ్గర ఇచ్చున్నాడు చూడండి. ఎ ఫ్యూ సెకండ్స్ లేటర్ ఏ డివైస్ resembling a snowmaker began to rumble, then produced a great deafening hiss, అదొక సౌండ్. A device resembling a snowmaker began to rumble, then produced a great and deafening hiss అని అంటున్నాం. It was the first outdoor test. No. If it works, no. The scientists wanted to say no. Yes. A fine mist of tiny aerosol particles shot from its mouth అంటే మిత్రమా డివైస్ యొక్క మౌత్ నుంచి, ట్రావెలింగ్ hundreds of feet through the air. ఇప్పటి వరకు చూసిన దాంట్లో సి తరువాత a few seconds later, బికాస్ ఇక్కడ 9 a.m. అని ఇచ్చాడు కాబట్టి కొద్ది నిమిషాలు కొద్ది సెకండ్ల తర్వాత, దేనికి కొద్ది సెకండ్ల తర్వాత, పుల్డ్ ఆన్ ఏ పెయిర్ ఆఫ్ ఇయర్ ప్రొటెక్టర్స్ అండ్ ఫ్లిప్ ఏ స్విచ్. ఆ తర్వాత ఏం జరిగింది? ఎ స్నో మేకర్ బిగాన్ టు రంబుల్, దెన్ ప్రొడ్యూసర్ ఏ గ్రేట్ అండ్ డెఫనింగ్ హిస్. సో దట్ సి తర్వాత ఈకి రావడం జరిగింది. ఏ ఫైన్ మిస్ట్ దాని మౌత్ నుంచి వచ్చింది అన్నాడు, డివైస్ యొక్క మౌత్ నుంచి. సో దట్ వీ కెన్ గో విత్ సి. A few seconds later, what happened? That is F.
If it works, no. The scientist wanted to see, no. Yes. It was the first outdoor test. ఎందుకంటే ఇది బయటే చేసే టెస్ట్ ఇది. మరొకసారి సిలోకి వెళ్తున్నాను చూడండి. A little before 9 a.m. on Tuesday, an engineer named Matthew Galilee crouched on the deck of a decommissioned aircraft carrier in San Francisco Bay. So ఇది అవుట్డోర్లో జరిగింది కాబట్టే it was the first outdoor test in the United States of technology, designed to brighten clouds and bounce some of the sun's rays back into space, a way of temporarily cooling a planet that is now dangerously overheating. So that ఇది ఫస్ట్ అవుట్డోర్ టెస్ట్గా తీసుకుందాం. If it works, no. The scientist wanted to see whether the machine that took years to create could consistently spray the right size salt aerosols through the open air outside of a lab. వాళ్ళు ఆ విధంగా చూద్దాం అనుకున్నారు పని చేస్తుందా లేదా అని. ఒకవేళ పని చేసినట్లయితే if it works, the next stage would be to aim at the heavens and try to change the composition of clouds about the earth's oceans. Come on my dear friends. మెయిన్స్కి సంబంధించింది దొరికిందయ్యా ఇన్నాళ్ళకి. ఇప్పటి వరకు మనం ప్రిలిమ్స్ చేసాం, మెయిన్స్కి సంబంధించిన ఒక అద్భుతమైన దొరికింది చూద్దాం. ఎస్, వన్ మోర్ టైం. ద మెషిన్ ఏంటో తెలియదు కాబట్టి ఆగాం. ఇఫ్ ఇట్ వర్క్స్ అన్నాడు, చూద్దాం. ఇట్ వాజ్ ద ఫస్ట్ అవుట్డోర్ టెస్ట్ అన్నాడు, చూద్దాం. ఎ ఫ్యూ సెకండ్స్ లేటర్, ఇది కూడా మంది కాదు. ఎస్, ఫ్రమ్ ఇట్స్ మౌత్ అన్నాడు కాబట్టి ఇది కూడా కాదు. ఏలోకి వెళ్ళినప్పుడు a little before 9 a.m. on Tuesday, the engineer named Matthew Galilee crouched on the deck of a decommissioned aircraft carrier in San Francisco Bay, pulled on a pair of ear protectors and flipped a switch. ఇయర్ ప్రొటెక్టర్స్ పెట్టుకుని ఒక స్విచ్ని ఫ్లిప్ చేశాడు. అలా ఫ్లిప్ చేయగానే a few seconds later, a device resembling a snowmaker లా ఉండే ఒక డివైస్ began to rumble, వర్క్ చేయడం మొదలుపెట్టింది. దెన్ ప్రొడ్యూస్ ఏ గ్రేట్ అండ్ డెఫనింగ్ హిస్, పెద్దగా సౌండ్ చేసింది. సౌండ్ తర్వాత ఏ ఫైన్ మిస్ట్ ఆఫ్ టైనీ, చిన్నగా ఉన్న వెరీ స్మాల్ ఎరోసాల్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో షార్ట్ ఫ్రమ్ ఇట్స్ మౌత్, స్నో మేకర్లా ఉన్న ఆ డివైస్ యొక్క మౌత్ నుండి ఆ పార్టికల్స్ అన్నీ బయటకు వచ్చాయి. ట్రావెలింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫీట్ త్రూ ద ఎయిర్, అంత పైనుంచి హండ్రెడ్స్ ఆఫ్ ఫీట్ పైనుంచి ఎరోసాల్స్ని షూట్ చేశారు కాబట్టి అక్కడి నుంచి అవన్నీ కూడా త్రూ ద ఎయిర్ ట్రావెల్ అవుతున్నాయి. ఇది ఇట్ వాజ్ ద ఫస్ట్ అవుట్డోర్ టెస్ట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ టెక్నాలజీ, డెసిగ్నేటెడ్ టు బ్రైటన్ క్లౌడ్స్ అండ్ బౌన్స్ సమ్ ఆఫ్ ద సన్స్ రేస్ బ్యాక్ ఇన్ టు స్పేస్. సో ఈ విధంగా చేయడం ద్వారా సన్ యొక్క రేస్ వెనక్కి బ్యాక్ ఇన్ టు స్పేస్కి వెళ్ళే విధంగా చేయడానికి చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ టెంపరరీలీ క్లూనింగ్ ఏ ప్లానెట్ దట్ ఈస్ నౌ డేంజరస్లీ ఓవర్ హీటింగ్. ప్లానెట్ చాలా హీట్ అవుతోంది కాబట్టి కూల్ చేయడానికి ఇది ఒక మెథడ్. ఇంతవరకు మనం ఒక పాయింట్గా తీసుకుంటే సిలో మాథ్యూ గెలిలీ ఏం చేశాడు, అలా చేయడం వల్ల ఫ్యూ సెకండ్స్ లేటర్ ఆ డివైస్ ఏం చేసింది, సౌండ్ వచ్చింది, దట్ ఈజ్ సి. ఫ్యూ సెకండ్స్ తర్వాత ఒక సౌండ్ డెఫనింగ్ హిస్ వచ్చింది. ఆ తర్వాత దాంట్లోంచి మిస్ట్ కూడా, దాంట్లోంచి ఏమొచ్చిందయ్యా అంటే మిస్ట్ కూడా రావడం జరిగింది. సి తర్వాత ఈ తర్వాత ఎఫ్, మిస్ట్ వచ్చింది. మిస్ట్ వచ్చిన తర్వాత ఇదే మొట్టమొదటి అవుట్డోర్ టెస్ట్ ఏదైతే మాథ్యూ గెలిలీ చేస్తున్నాడో అదే ఫస్ట్ వన్ అని తెలిసింది. ఇంకా మిగిలిన మనకి ఏమున్నాయంటే ఒకటి సైంటిస్ట్, రెండోది ఇఫ్ ఇట్ వర్క్స్. సో ఇఫ్ ఇట్ వర్క్స్తో మనం తీసుకోలేం, ఎందుకంటే ద సైంటిస్ట్ వాంటెడ్ టు సీ వెదర్ ద మెషిన్ దట్ టుక్ ఇయర్స్ టు క్రియేట్ కుడ్ కన్సిస్టెంట్లీ, జరుగుతుందా లేదా, వెదర్ ఆర్, జరగచ్చా జరగదా అనే విషయం సైంటిస్టులు తెలుసుకుందాం అనుకున్నారు. కాబట్టి వీఆర్ గోయింగ్ విత్ ఏ, వెదర్ ఇట్ హ్యాపెన్స్ ఆర్ నాట్, వెదర్ ఇట్ హ్యాపెన్స్ ఆర్ నాట్ అని అడిగి ఇఫ్ ఇట్ వర్క్స్, అది కనుక వర్క్ చేయగలిగితే ద నెక్స్ట్ స్టేజ్ వుడ్ బి టు ఎయిమ్ ఎట్ ద హెవెన్స్ అండ్ ట్రై టు చేంజ్ ద కంపోజిషన్ ఆఫ్ క్లౌడ్స్. క్లౌడ్స్ యొక్క కాంపోజిషన్ మార్చడమే నెక్స్ట్ స్టెప్. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, మాథ్యూ గెలిలీ ఏం చేశాడు,
తన డికమిషన్డ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్తో శాన్ ఫ్రాన్సిస్కో బే మీద ఇయర్ ప్రొటెక్టర్స్ పెట్టుకుని ఒక స్విచ్ ఆన్ చేశాడు. ఈలో ఏం జరిగింది, ఫ్యూ సెకండ్స్ లేటర్ అది అతిపెద్ద సౌండ్ చేసింది. ఆ డివైస్ ఎలా ఉందట, లైక్ ఏ స్నో మేకర్లా ఉంది. కేవలం సౌండ్ మాత్రమే కాదు, అది ఎరోసాల్ పార్టికల్స్ని అది రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా డీలో అవుట్డోర్ టెస్ట్. ఇది ప్లానెట్ కూల్ చేయడానికి వాడుతున్నటువంటి ఒక టెస్ట్. సైంటిస్టులు ఏమని కోరుకుంటున్నారంటే, వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్, అవుట్ సైడ్ ఆఫ్ ద ల్యాబ్ పనిచేస్తుందా పని చెయ్యదా అని అనుకుంటూ ఉన్నారు. ఎస్, ఇఫ్ ఇట్ వర్క్స్ వీ కెన్ కూల్ ద ప్లానెట్ అని బిలో చెప్పున్నారు. కాబట్టి CEFDAB. మై డియర్ ఫ్రెండ్స్, నౌ యూ కెన్ రైట్ ఆన్ ఎ పేపర్. ఒక పేపర్ తీసుకుని మీరు రైట్ డౌన్ చేయొచ్చు. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? సి. ఎందుకని? అక్కడ మాథ్యూ గలీలీ ఏం చేశాడో చెప్పాం. ఎస్, ఎప్పుడైతే అతను స్విచ్ ఫ్లిప్ చేశాడో ఎ ఫ్యూ సెకండ్స్ లేటర్ ఏం జరిగిందయ్యా, గ్రేట్ డెఫనింగ్ హిస్ వచ్చింది. ఆ స్నో మేకర్లా ఉండేటువంటి ఒక మెషిన్లో, ఒక డివైస్ నుంచి. అంతేకాకుండా దాని మౌత్ నుంచి మిస్ట్ బయటికి రావడం మొదలుపెట్టింది, కూల్ చేయడం మొదలుపెట్టింది. డీలో అంటాడు, ఎస్, ఇదే మొట్టమొదటి అవుట్డోర్ టెస్ట్. ఇది సన్ రేస్ని బ్యాక్ ఇన్ టు స్పేస్ పంపించినట్లయితే డేంజరస్లీ హీటెడ్గా ఉన్నటువంటి ఎర్త్ కూల్ అయ్యే అవకాశం ఉంది అని డీలో చెప్తున్నాడు. ఇది కేవలం ల్యాబ్లో కాదు, అవుట్డోర్లో కూడా పనిచేసినట్లయితే మంచి జరుగుతుంది అని సైంటిస్టులు, వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్ అని సైంటిస్టులు ఏలో అడుగున్నారు. ఇఫ్ ఇట్ వర్క్స్, ఒకవేళ వర్క్ చేస్తే ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పారు, ఇక్కడ బిలో చెప్పడం జరిగింది. సో దట్ CEFDAB, my dear friends. Now I am going to the next one of the day. Now again there are 5. Yes, however to statement start avadu mitrama, you can take it out. This has left antunnadu, danto kuda start avadu. Try cheyandi meeru. However to start avadu. This has left to start avadu. Antibiotics have also been annadu, start avadu. The ability of antibiotics to fight bacterial infection is of course common knowledge. Of course it is common knowledge. Unchite ee common knowledge ikkada undaya. Okay. With this in mind, a venture was begun. With this in mind, ఏది మైండ్లో పెట్టండి. కాబట్టి you can go with the discovery of antibiotics in the 1920s was a quantum leap in humankind's ability to treat and cure diseases that were otherwise fatal. So he is talking about the discovery of antibiotics. The paragraph is about that, so that I am going with F. The ability I am taking humankind's ability to treat because of antibiotics, so that I am going with the ability of antibiotics with the D. Here I can see common knowledge, so that I am going to common knowledge A. ఇంతవరకు ఒకసారి చెక్ చేసుకోండి. F, D and A. F లో దేని గురించి మాట్లాడుతున్నాము అంటే, దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్. టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్ ఎలా ఉందయ్యా, యాంటీబయాటిక్స్ యొక్క డిస్కవరీ గురించి మాట్లాడాం. అక్కడే ఎబిలిటీ ఆఫ్ యాంటీబయాటిక్స్ గురించి మాట్లాడాం కాబట్టి డీలో ఎబిలిటీ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉంది. డీలో కామన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి సేమ్ కామన్ నాలెడ్జ్ ఈస్ దేర్ విత్ ఏ. హౌఎవర్ ఇట్ ఈస్ స్టిల్ నాట్ కామన్ నాలెడ్జ్ దట్ దీస్ డ్రగ్స్ ఆర్ బీయింగ్ ఓవర్ ప్రిస్క్రైబ్డ్. ఈ ఓవర్ ప్రిస్క్రైబ్డ్ గురించి ఎక్కడ మాట్లాడుతున్నామంటే ఓవర్ యూజుల్లో మాట్లాడుతున్నాం. రండి, antibiotics have also been overused in the animal and poultry sectors. So one is over prescribed, so that they are overused. Now we have, with this in mind, a venture was begun.
దిస్ హ్యాజ్ లెఫ్ట్ ద వరల్డ్ ఆన్ ద బ్లింక్ ఆఫ్ ఏ క్రైసిస్. ఓవర్ ప్రిస్క్రైబ్డ్ వలన, ఓవర్ యూజ్డ్ వలన ఒక క్రైసిస్ వచ్చిందన్నాడు. కాబట్టి వీ కెన్ గో విత్ బి. నౌ ఇన్ సి ఇట్ ఈస్ ఓవర్ యూజ్డ్, so that it is a crisis in B and there is a solution. With this in mind, a venture was begun between the AMR Declaration Trust and Rotract Medicru. వీళ్ళిద్దరూ దీని నుంచి ఏ విధంగా బయటకు తీసుకురావాలనే విషయం మీద వర్క్ చేస్తున్నారు అన్నాడు. కాబట్టి దట్ ఈజ్ ఈ. కమాన్, FDA CBE. హవెవర్తో స్టేట్మెంట్ స్టార్ట్ అవ్వదు. దిస్ హ్యాజ్ లెఫ్ట్తో స్టార్ట్ అవ్వదు. ఆల్సో బీన్తో స్టార్ట్ అవ్వడం లేదు. కామన్ నాలెడ్జ్ ఇక్కడ కనబడింది, కామన్ నాలెడ్జ్ ఏలో కనబడింది. కాబట్టి డీతో ఏకి రిలేషన్ ఉంది. విత్ దిస్ ఇన్ మైండ్ మనం అప్లై చేయలేము. సో దట్ పారాగ్రాఫ్ దేని గురించి మాట్లాడుతున్నాము? ద డిస్కవరీ ఆఫ్ యాంటీబయాటిక్స్. ద డిస్కవరీ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇన్ ద 1920s was a quantum leap in humankind's ability to treat and cure diseases that were otherwise fatal. 1920లో వచ్చిన యాంటీబయాటిక్స్ వల్ల చాలా మంచి జరిగింది హ్యూమన్ కైండ్కి అని చెప్తున్నాడు. దట్ ఈజ్ ఎఫ్. ఆ ఎబిలిటీ గురించి ఎక్కడ మాట్లాడాడు? డీలో. ద ఎబిలిటీ ఆఫ్ యాంటీబయాటిక్స్ టు ఫైట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఈజ్ ఆఫ్ కోర్స్ కామన్ నాలెడ్జ్. ఇది అందరికీ తెలుసున్న నాలెడ్జే. ఈ కామన్ నాలెడ్జ్ నుంచి ఎక్కడికి వెళ్ళామండి? ఏ. హవెవర్ ఇట్ ఈజ్ స్టిల్ నాట్ కామన్ నాలెడ్జ్ దట్ దీస్ డ్రగ్స్ ఆర్ బీయింగ్ ఓవర్ ప్రిస్క్రైబ్డ్ అనేది కామన్ నాలెడ్జ్ కాదన్నాడు. కాబట్టి FDA. నాట్ ఓన్లీ ఓవర్ ప్రిస్క్రైబ్డ్, ఓవర్ యూజ్డ్ కూడా. హ్యూమన్స్కి మాత్రమే కాదు, యానిమల్ అండ్ పౌల్ట్రీ సెక్టార్స్లో కూడా యూజ్ చేస్తున్నాం యాంటీబయాటిక్స్. నాట్ ఓన్లీ ఫర్ ద హ్యూమన్స్ బట్ ఆల్సో బీన్ ఓవర్ యూజ్డ్ ఇన్ ద యానిమల్ అండ్ పౌల్ట్రీ సెక్టార్స్. దీనివల్ల ఏం జరిగింది? ఇంత ఓవర్ యూజ్ చేయడం వల్ల, ఓవర్గా ప్రిస్క్రైబ్ చేయడం వలన, హ్యూమన్స్కి, యానిమల్స్కి, పౌల్ట్రీకి విపరీతంగా యూజ్ చేయడం వల్ల వాట్ ఈజ్ ద రిజల్ట్? ద రిజల్ట్ ఈజ్ దిస్ హ్యాజ్ లెఫ్ట్ ద వరల్డ్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ ఏ క్రైసిస్. విత్ దీస్ డ్రగ్స్ హ్యావ్ బికమ్ ఇన్ఎఫెక్టివ్ బికాస్ ప్యాథోజన్స్ హ్యావ్ డెవలప్డ్ రెసిస్టెన్స్. కాబట్టి ప్రస్తుతం యాంటీబయాటిక్స్ హ్యూమన్స్కి ఇన్ఎఫెక్టివ్గా తయారవుతున్నాయి అన్నాడు. విత్ దిస్ ఇన్ మైండ్, అవి ఇన్ఎఫెక్టివ్ అవుతున్నాయని తెలిసే వీరిద్దరి మధ్య ఒక వెంచర్ స్టార్ట్ అయిందట. AMR Declaration Trust, Rotract Medicru. Now, my dear friends, let me tell you one more time, that is F, because ఇక్కడ డిస్కవరీ గురించి మాట్లాడుకున్నాం. రెండవది D, ఇక్కడ ఎబిలిటీ ఆఫ్ యాంటీబయాటిక్స్ మన ఇన్ఫెక్షన్స్ మీద ఏ విధంగా ఫైట్ చేస్తుంది అనేది ఒక కామన్ నాలెడ్జ్. కేవలం కామన్ నాలెడ్జ్ మాత్రమే కాదు అంటూ ఏలో చెప్తున్నాడు. దీస్ డ్రగ్స్ ఎక్కువగా వాడేస్తున్నారు, ఓవర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. నాట్ ఓన్లీ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్ బట్ ఆల్సో ఫర్ ద యానిమల్స్ అండ్ పౌల్ట్రీ కూడా దాన్ని ఓవర్ యూజ్ చేస్తున్నారు అన్నాడు. కనుగొన్నాము, ఇన్ఫెక్షన్స్ మీద ఫైట్ చేస్తుంది. ఫైట్ చేయడమే కాదు, ప్రాబ్లం ఏంటంటే ఓవర్ ప్రిస్క్రిప్షన్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఓవర్ యూసేజ్. కాబట్టి ఇంత ఎక్కువగా వాడడం వల్ల అవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఇన్ఎఫెక్టివ్ అవుతున్నాయి అని బిలో చెప్పాడు. అవి ఇన్ఎఫెక్టివ్ అవుతున్నాయి కాబట్టి with this in mind they started a venture, that is E. Come on my dear friends, finally discovery of antibiotics in F, the ability of antibiotics in D, over prescription of antibiotics in A, over use of antibiotics for animals and poultry in C, and now the antibiotics become ineffective in B, and finally with this in mind a venture was begin. Discovery in F, ability in D, over prescription in A, overuse in C, so that what happened? They become ineffective in B, so that a venture was begun to sort it out. Come on, that's it. B, C, D are given in bold and marked 1, 2, 3, 4. You have to interchange some of the parts marked as 1, 2, 3, 4 to make all the sentences meaningful, and then arrange the sentences A, B, C, D to make a meaningful paragraph. Very good. Good. చూద్దాం. A, B, C, D, E, F ఇవ్వడం జరిగిందండి. ఇందులో వాడు అడుగుతున్న విషయం ఏంటంటే వేటినో ఇంటర్చేంజ్ చేయాలి అన్నాడు. హ్యావ్ బీన్ స్టడీయింగ్ ద రోల్ ప్లేడ్ అనే ఒక ఇటాలిసైజ్డ్ ఇచ్చాడు, దాన్ని చూడాలి.
ముందుగా 1 2 3 4లో ఏమేమి చేంజ్ అవుతాయి అన్నది ఫస్ట్ పాయింట్. 1 ఎక్కడుంది బిలో, 2 ఎక్కడుంది సిలో, డి ఎక్కడుంది 3లో, ఈ ఎక్కడుంది 4లో. They have found that although the base of the ice sheet is insulated from changing atmospheric temperatures, the melt water lubricates and solid streams and accelerates, so that the melt water lubricates and accelerates the ice streams. One becomes 4. Now I am going with 4 to 1. They have found that although the base of the ice sheet is insulated from changing atmospheric temperatures, it can melt because of friction as it moves over underlying rock. Mitrama, lubricates and accelerates, so that 1 becomes 4, 4 becomes 1. Now we can see 2 and 3. Scientists have long assumed that Antarctic ice sheets are essentially stable. Antarctic, adjective, ice sheets, noun, so that Antarctic ice sheets, again you can interchange 2 and 3. Come on. Scientists have long assumed that Antarctic ice sheets are essentially stable. In theory, snowfall replenishes ice sheets, replacing the mass lost when ice from the sheets flows outward in solid streams and sheds into the ocean as icebergs. By this, my dear friends, 2 questions మనం ఆన్సర్ చేయగలము. ఏంటయ్యా అంటే 1 becomes 4, 2 becomes 3. నోట్బుక్ తీసుకుని ముందుగా ఇది రైట్ డౌన్ చేయండి. 1 ఏమవుతుందయ్యా అంటే 4గా మారుతోంది. 2 ఎలా మారుతోందంటే 3. 1 4 అయినప్పుడు 2 3 అయినప్పుడు 4 1 అవుతుంది, 3 2 కూడా అవుతుంది. దట్ ఈస్ యూ కెన్ సే హియర్ 1 4 అయినప్పుడు 2 3 కూడా అవుతుంది. 2 3 అయినప్పుడు 3 2 అవుతోంది. బోత్ ఆర్ ఇంటర్చేంజింగ్. నౌ హౌఎవర్ తో స్టేట్మెంట్ స్టార్ట్ అవ్వదు, దే హ్యావ్ తో స్టార్ట్ అవ్వదు, సైంటిస్ట్ హ్యావ్ లాంగ్ అస్యూమ్డ్తో స్టార్ట్ అవ్వచ్చు. సి అలా ఉంచుదాం. డీలోకి రండి. ఇన్ థియరీ స్నోఫాల్ రిప్లెనిషెస్ ఐస్ షీట్స్ రిప్లేసింగ్ ద, ఇన్ థియరీ అన్నాడు కాబట్టి దేనికి థియరీయో చెప్పలేదు కాబట్టి అలా ఉంచండి. మళ్ళా వద్దాం. ద మెల్ట్ వాటర్ గురించి మాట్లాడుతున్నాడు. ది అనే పదం వాడాడు కాబట్టి ఆ మెల్ట్ వాటర్ గురించి ఎక్కడో చెప్పే ఉంటాడు. టు ఎక్స్ప్లెయిన్ దీస్ చేంజెస్ అన్నాడు. ఆ చేంజెస్ ఏంటో తెలిస్తే కానీ చెప్పలేం. నౌ వీ కెన్ గో విత్ సి మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి సి చదువుకుందాం రండి. Scientists have long assumed that Antarctic ice sheets are essentially stable అని చాలా కాలంగా అనుకున్నారు. No, ఏ లేదు. They have found that although the base of the ice sheet is insulated from change. No. Scientists have long assumed that ice sheets are essentially stable అని అనుకున్నారు. ద మెల్ట్ వాటర్ లూబ్రికేట్స్ టు ఎక్స్ప్లెయిన్ ది. మరి ఈ లేదండి, ఎఫ్ లేదండి, ఈ లేదు, ఎఫ్ లేదు. ఒకసారి థియరీలోకి వెళ్దాం రండి. ఇన్ థియరీ స్నోఫాల్ రిప్లెనిషెస్ ఐస్ షీట్స్, రిప్లెనిషెస్ ఐస్ షీట్స్లో, ఐస్ షీట్స్ ప్లేస్లో స్నోఫాల్ అనేది ఐస్ షీట్స్ని రిప్లెనిష్ చేస్తుంది అన్నాడు. స్నోఫాల్ రిప్లెనిషెస్, రీఫిల్ అని అర్థం అండి. In theory, snowfall replenishes ice sheets, replacing the mass lost when ice from these sheets flows outward in solid streams and sheds into the ocean as icebergs.
థియరీగా ఏం జరుగుతుందో చెప్పాడు. దే హ్యావ్ ఫౌండ్ దట్ అనలేను, ఇంకా నేను మెల్ట్ వాటర్ దగ్గరికి వెళ్ళలేదు, చేంజెస్ ఏమీ లేవు కాబట్టి నేను ఏలోకి వెళ్తున్నాను. మిత్రమా, ఈ పారాగ్రాఫ్ చేసేటప్పుడు ఎలిమినేషన్ వర్కౌట్ అవుతోందయ్యా. ఇంతవరకు మనము దేని తర్వాత ఏది వస్తుందో చూసాము. ఫస్ట్ టైం మనము ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇన్ థియరీ స్నోఫాల్ రిప్లెనిషెస్ ఐస్ షీట్స్ రీప్లేసింగ్ ద మాస్ లాస్ట్ when ice from the sheets flows outward in solid streams and sheds into the ocean as icebergs. వెంటనే దే హ్యావ్ ఫౌండ్ అనలేను, వెంటనే ద మెల్ట్ వాటర్ లేదక్కడ, వెంటనే టు ఎక్స్ప్లెయిన్ అనలేను కాబట్టి నేను ఏకి వెళ్తున్నా. హవెవర్ satellite measurements show that West Antarctic ice sheets has been losing mass and that its ice streams are accelerating. By that మనం ఈ విధంగా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళడం వలన సి ముందుగా కనపడింది, సి తర్వాత డి, డి తర్వాత ఏ. రాబిన్ బెల్ అండ్ హెర్ కొలీగ్స్, దీనికి దే హ్యావ్ ఫౌండ్కి సంబంధం ఉంది. అంటే ఎఫ్ తర్వాత బి రావాలి. వచ్చినట్లయితే ద ఐస్ షీట్ ఈజ్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ చేంజింగ్ అట్మాస్ఫిరిక్ టెంపరేచర్స్. ఇట్ కెన్ మెల్ట్ బికాజ్ అని, ఇట్ కెన్ మెల్ట్ బికాజ్ ఆఫ్ ఫ్రిక్షన్ యాజ్ ఇట్ మూవ్స్ అండర్లయింగ్ రాక్ అన్నాడు. కాబట్టి ఈ మెల్ట్ అనే పదం వచ్చింది ఇక్కడ మెల్ట్ వచ్చింది. సో బి తర్వాత ఎవరు వస్తారు అంటే మెల్ట్ వాటర్ రావాలి. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ ఆన్సర్ అయిపోయినట్టుగా ఉంది. ఒక్క నిమిషం చూద్దాం రండి. ఓకే 1 2 అయింది, 1 4 అయింది, 2 3 అయింది. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్. హవెవర్తో స్టార్ట్ అవ్వదండి, దే హ్యావ్ ఫౌండ్తో స్టార్ట్ అవ్వదు. మెయిన్ పాయింట్ ఎక్కడ చెప్తున్నాడంటే సిలో చెప్తున్నాడు. ఇన్ థియరీతో స్టార్ట్ అవ్వదు, ద మెల్ట్ వాటర్తో స్టార్ట్ అవ్వదు. టు ఎక్స్ప్లెయిన్ దీస్ చేంజెస్ వీటితో స్టార్ట్ అవ్వదు. కాబట్టి వీ కెన్ స్టార్ట్ విత్ సి. Scientists have long assumed that Antarctic solid streams, Antarctic ice sheets are essentially stable అని చాలా కాలంగా సైంటిస్టులు అనుకుంటూ ఉన్నారు. కానీ ఇన్ థియరీ స్నోఫాల్ రిప్లెనిషెస్ ఐస్ షీట్స్ రీప్లేసింగ్ ద మాస్ లాస్ట్ when ice from the sheets flows outwards in solid streams and sheds into the ocean as iceberg. However, satellite measurements show that the West Antarctic ice sheet has been losing mass and that its ice streams are accelerating. Now that my dear friends, scientists ఏమనుకున్నారో చెప్పాం, థియరీలో ఏం జరుగుతుందో చెప్పాం, హవెవర్ ఏం జరుగుతుందో కూడా చెప్పున్నాం. ఓకే, ఇప్పుడు నాకు ఈ దే ఎవరో కావాలి. ఈ దే ఎవరో కాదు, రాబిన్ బెల్ అండ్ హెర్ కొలీగ్స్. అంతేకాకుండా మెల్ట్ అనే పదము ఇది ఇక్కడికి వెళ్తుంది కాబట్టి బిలో మెల్ట్ అనే పదం వచ్చింది. మెల్టింగ్ ఆఫ్ ఐస్ వాటర్ వచ్చింది కాబట్టి ఆ మెల్ట్ వాటర్ గురించి ఎక్కడుంది అంటే ఈలో ఉంది. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ ద ఆన్సర్ ఈజ్ ఎస్డిఏ. ఎఫ్లో రాబిన్ బెల్ ఆర్ హర్ కొలీగ్స్, బిలో దే హ్యావ్ ఫౌండ్, బిలో ఉన్న మెల్ట్ వాటర్, ఈలో ఉన్న మెల్ట్ వాటర్ కాబట్టి దట్ ఈజ్ ఈ. Yes, my dear friends, C, D, A, F, B, E. Very good. చాలా కాలానికి ఒక మంచి పారా జంపుడు చేసిన ఫీల్ వచ్చింది. కమాన్, ముందుగా B. They have found that although the base of the ice sheet is insulated from changing atmospheric temperatures, ice sheets, it can melt because of friction as it moves over underlying rock. 1 becomes 4. Now 4 I am reading, that is E. The melt water lubricates and accelerates the ice streams. So that 1 becomes a 4. No doubt at all. 1 becomes 4 because we know lubricates and accelerates. So that we can go with 2 and 3. Scientists have long assumed that Antarctic ice sheets, by that we understand that it is 2 and 3 interchange. Now, however, the statement start avadu, they have found the statement start avadu, in theory antunadu start avadu, the melt water anadu start avadu,
టు ఎక్స్ప్లెయిన్ దీస్ చేంజెస్ అక్కడ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ సి. Scientists have long assumed that Antarctic ice sheets are essentially stable, that is a C. వాళ్ళు ఆ విధంగా అజంప్షన్ మాత్రమే, అది అజంప్షన్ మాత్రమే. బట్ థియరీలో ఏముంది, అది అజంప్షన్ మాత్రమే. థియరీలో ఏముందయ్యా అంటే, ఇన్ థియరీ స్నోఫాల్ రిప్లెనిషెస్ ఐస్ షీట్స్ రీప్లేసింగ్ ద మాస్ లాస్ట్ వెన్ ఐస్ ఫ్రమ్ ద షీట్స్ ఫ్లోస్ అవుట్వర్డ్ ఇన్ సాలిడ్ స్ట్రీమ్స్లో పోతుంది, షెడ్స్ ఇన్ టు ద ఓషన్ యాజ్ ఐస్ బర్గ్స్. దీని తర్వాత హవెవర్ యూస్ చేయొచ్చేమో కానీ దే ఎవరో తెలియదు. దా మెల్ట్ వాటర్ అందామంటే దా మెల్ట్ వాటర్ ఇక్కడ రాలేదు. టు ఎక్స్ప్లెయిన్ దీస్ చేంజెస్ అన్నామంటే అక్కడ చేంజెస్ ఏమీ చెప్పలేదు. చేంజెస్ లేవు, మెల్ట్ వాటర్ లేదు, దే అనేది లేదు. కాబట్టి 3 ఎలిమినేట్ అయ్యాయి. ఆ ప్లేస్లోకి ఎవరు వచ్చారయ్యా అంటే ఏ అనేది వచ్చింది. CDA. డి తర్వాత ఏ ఎందుకు తీసుకున్నారు? డి తర్వాత దే ఎవరో చెప్పలేదు. డీలో మెల్ట్ వాటర్ గురించి చెప్పలేదు, డీలో దీస్ చేంజెస్ గురించి చెప్పలేదు. కాబట్టి మనం ఎలిమినేషన్ మెథడ్లో ఏ దగ్గరికి వెళ్ళడం జరిగింది మిత్రమా? దట్ ఈజ్ CDA. నా దే ఎవరు అని సెర్చ్ చేసినప్పుడు, దే ఎవరు అని సెర్చ్ చేసినప్పుడు నాకు ఎవరు కనపడ్డారు? దట్ ఈజ్ రాబిన్ బెల్ అండ్ హెర్ కొలీగ్స్. నౌ ఐ కేమ్ టు నో ఎఫ్ తర్వాత బి రావాలని. బి చివరిలో చేంజింగ్ అట్మాస్ఫిరిక్ టెంపరేచర్స్ ఇట్ కెన్ మెల్ట్ బికాస్ అనేటువంటి 4 అక్కడికి వెళ్తుంది. కాబట్టి మెల్ట్ అనే పదం ఎక్కడికి వెళ్తోందంటే బిలోకి వెళ్తోంది. ఆ మెల్ట్ అనే పదం మళ్ళీ ఎక్కడ కనపడుతోందయ్యా? మెల్ట్ వాటర్ రూపంలో ఈలో కనపడుతోంది. కాబట్టి మిత్రులారా, యూ కెన్ గో విత్ C to D, D to A to F, F to B. ఎఫ్లో ఉన్న రోబిన్ బెల్ అండ్ హర్ కొలీగ్స్ దే అయ్యారు. అందులో ఉన్నటువంటి మెల్ట్ వాటర్గా ఈలో వచ్చింది. దట్ ఈజ్ CDAFBE. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్, చాలా క్రూషియల్ వన్ చేస్తున్నారు మీరు. దిస్ ఈజ్ మెయిన్స్లో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. చాలా సింపుల్గా 1, 4 ఎలా అయిందో లూబ్రికేట్స్ అండ్ యాక్సిలరేట్స్లో చూసాం. దాన్ని ఇంకా మిగిలింది ఎవరు? 2 and 3 కదా, 2 చెక్ చేసాం. దేర్ వీ గాట్ 2 marks. అండ్ దెన్ స్టార్ట్ చేసినప్పుడు ఎలిమినేషన్లో సితో స్టార్ట్ అవుతుందని అది అజంప్షన్ చెప్పాడు, పక్కన థియరీ చెప్పాడు. కాబట్టి డీలోకి వచ్చాము. అదేవిధంగా CDకి వచ్చిన తర్వాత ఆ తర్వాత దే రాదు, ఆ తర్వాత మెల్ట్ వాటర్ రాదు, ఆ తర్వాత దీస్ చేంజెస్ రాదు. మరి ఇంకెవరు మిగిలారు? హవెవర్ మిగిలింది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాము? హవెవర్లోకి వెళ్ళాం. ఇక్కడితో పారాగ్రాఫ్ స్టక్ అయిపోయి ఏం చేయాలో తెలియదు. CDA లింక్ దొరకలే. కానీ ఈ దే ఎవరని వెతికినప్పుడు వారు ఎఫ్లో కనబడ్డారు. ఈ మెల్ట్ వాటర్ ఎక్కడుందని వెతికినప్పుడు వారు ఎక్కడ కనబడ్డారు? బిలో కనబడ్డారు. కాబట్టి ముందుగా ఎఫ్ నుండి ఎఫ్ నుండి బి నుండి ఈ. దట్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. పెన్ అండ్ పేపర్ తీసుకోండి. ఏ విధంగా ఆన్సర్ చేశామనే విషయాన్ని క్లియర్గా రైట్ డౌన్ చేయండి. సో దట్ ఇట్ క్యాన్ హెల్ప్ యూ అలాట్. దట్ ఈజ్ CDAFBE with an interchange 1, 4, 2, 3. 1, 4 and 2, 3.